ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. భూప్రజలందరికీ ఆహారమును అనుగ్రహించి తరతరాల నుండి యుగ యుగాల నుండి మానవులను పోషిస్తున్నాడు. మాకు కావలసిన ఆహారము దయచేయమని ప్రార్థించి అడిగి పొందుకోవాలి. కొందరు 3 సార్లు మాత్రమే ప్రార్థిస్తారు. ఉదయము బ్రేక్ఫాస్ట్ సమయంలో, మధ్యాహ్నము లంచ్ సమయంలో, రాత్రి భోజన సమయంలో మాత్రమే ప్రార్థిస్తారు. నీవు నిత్యము ప్రార్థిస్తే నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు, తృప్తినిస్తాడు. కొందరిని డాక్టర్ భోజనము చేయకూడదు అని అంటారు. దేవునికి మొరపెడితే బీపీ షుగర్ నయం చేసి సమృద్ధిగా పుష్టికరమైన ఆహారమును రుచికరమైన ఆహారమును దయచేస్తారు. ముఖ్యముగా ఆత్మీయ ఆహారము ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని భుజించాలి. జీవాహారము యేసే. నీ జీవము నశించకూడదు. నీ ఆహారమును పానీయమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.